హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ ఉదయకాల సమయంలో అందరూ క్షేమకరంగా ఆరోగ్యకరంగా ఉన్నారని భావిస్తున్నాను. ఈ దినాన అందరూ సంతోషంగా సమాధానంగా దినమంతయు ధైర్యముగా మంచి జ్ఞానము కలిగి ఆరోగ్యముగా సంతోషముగా గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి మంచి వచనమును చదువుకొని దేవునిని మహిమపరుద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూయేలు 12వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఇదిగో నేనున్నాను, నేనెవని యొద్దనైనా తీసుకొంటినా, ఎవని గాఢతపమైనా పట్టుకొట్టినా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగుపడకుండా ఎవరి యొద్దనైనా లంచము పుచ్చుకొంటినా, అలాగూ చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుట వాడు నా మీద సాక్ష్యము పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నిత్తున్నాను. ఈ యొక్క వచనము విషయమై మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క వచనము మనకు నిజాయితీని, విశ్వాసమును మరియు పరిశుద్ధమైన సేవ గురించి చెబుతుంది. ప్రవక్త అయిన సమూయేలు తన జీవితమంతయు ప్రజల ముందు నిలవబడి నేను ఎవరికైనా అన్యాయం చేశానా అని అడుగుతున్నటువంటి సందర్భం. అది కూడా సమూయేలు గారు ధైర్యంగా అడుగుతున్నాడు. ఆయనకు మనస్సాక్షికి పరిశుద్ధంగా ఉండటం వలన ఆయన నాయకత్వము స్వార్థరహితంగా ఉన్నది, నిష్కలాపటంగా ఉన్నది. మొదటగా దేవుని సేవలో ఉన్నవారు నిజాయితీతో ఉండాలి. ఏ స్వార్థము లేకుండా, ఏ మలినము లేకుండా, ఎవరి మీద నేను ద్వేషం కానీ, పగ కానీ, స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు కానీ, పేరు ప్రఖ్యాతలు కానీ వాటి ఏవి ఆశించుకోకుండా దేవుడు తను నియమించినటువంటి పనిని నిస్వార్థవంతంగా పనిచేసేటువంటి వారిగా ఉండాలి. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, మన చేతులను కాదు. రెండవదిగా సమూయేలు లంచం తీసుకోలేదు, ఎవరిని వంచలేదు. నేటి కాలంలో మనం కూడా ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ మన విలువలను దేవుని వాక్యంపై నిలబెట్టాలి. మూడవదిగా మనం చేసిన పనులు మన గురించి సాక్ష్యం చెప్పాలి. మనం ఎక్కడ పని చేసినా, ఎవరితో ఉన్నా మన జీవితము దేవుని మనిషి అని చూపించాలి. కనుక ప్రియ సహోదరులారా, సమూయేలులాగా మనం కూడా దేవుని సన్నిధిలో నిజాయితీగా నిలబడినట్లుగా దేవుడు మనకు సహాయం చేయాలి. అట్టి వారిగా మనం ఉండాలి. మన చేతులు పరిశుద్ధంగా, మన హృదయాలు నిష్కలంకంగా ఉండేలాగున భగవంతుడిని మనము ప్రతిక్షణము కోరుకోవాలి. మన జీవితము దేవునికి సాక్ష్యంగా ఉన్నట్లు దేవుని ఎదుట మనము సాగిలపడి కోరుకోవాలి. అందరము దేవుని పిల్లలమై దేవునికి దగ్గరగా, అపవాదికి దూరంగా ఉండి నిష్కపలమైనటువంటి మనసును కలిగి ఉండేలాగున భగవంతుని ప్రార్థిద్దాం. అట్టి మనసు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.